ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కొరకు పాటుపడాలని ఎంపీలు ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ మంత్రి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సాకే శైలేంద్రనాథ్ కోరారు. కర్నూలులోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లాలో గండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం, హైకోర్టు బెంచ్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ త్వరితగతిన పనులు చేపట్టాలని శైలేంద్రనాథ్ కోరారు. నిద్రకి నటించే వాళ్ళతో ఏం చేయలేం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాన్ని కాపాడే విషయంలో నిద్ర నటిస్తూ ఉందని నా అభిప్రాయం. రాయలసీమలో ప్రముఖ ప్రాంతమైన కర్నూలు జిల్లా, దాదాపు రాయలసీమ జిల్లాలో ఈ రోజున వర్షాలు లేని ఇబ్బంది పడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కోరుతా ఉన్నాం, నరేంద్ర మోడీకి బైపాస్ నిన్ననే ఇండియా కూటమి బై ఎలక్షన్లో పాల్గొంది. మీరు ఆ రోజున ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని మురిసిపోయారు. ప్రత్యేక ప్యాకేజీ అనేది పాచిపోయే లడ్డు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏమన్నా చెప్పినా సరే వదిలేసేయండి. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఈ రాష్ట్రం కోసం ప్రశ్నించాల్సిన అవసరం, ప్రయత్నం చేసి సాధించాల్సిన అవసరం విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు నాన్ కోఆపరేషన్ చెప్పండి. పార్లమెంట్లో వివిధ అంశాల్లో మేము కలిసి ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు ఇస్తే, ప్రత్యేక తరగతి హోదా ఇస్తేనే మీతో కలిసి ఉంటాం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్డీఏ రోజు బయటకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు కాబట్టి బయటకు వస్తున్నా అని చెప్పిన సంగతి ఇప్పటికి నాకు గుర్తుంది. కాబట్టి అట్లాగే రాయలసీమ ఉత్తరాంధ్రకి బుందేల్ఖండ్ ఆ ప్యాకేజీలో పోతే మేము ఉండవు. భారత రాజ్యాంగానికి తూట్లు పడిస్తే మేము ఉండవు. నిన్న మన అమిత్ షా ఎక్స్లోనో వైలోనో మాట్లాడుతున్నారు. విజయకు ఒకటి వచ్చాయి, 60 ఇంచులు 70 ఇంచులు చెప్పి నరేంద్ర మోడీ పార్టీకి ఒకటి వచ్చింది. మిగతావి ఇండియా కూటమి గెలుచుకుంది. భారతదేశ ప్రజలు ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని పేద ప్రజల పక్షాన ఏ కులమైనా మతమైనా సరే, ఏ జెండర్ అయినా సరే పేద ప్రజల పక్షాన నిలబడే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే ఈ రోజున భారతదేశ ప్రజలు విజయాలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరేం భయపడాల్సిన పని లేదు. మీరు నిజంగానే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక తరగతి హోదా కానీ, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ కానీ, కావలసిన పోలవరం లాంటి ప్రాజెక్టులు కానీ ఇవన్నీ పూర్తి చేయడానికి విశాఖపట్నం రైల్వే జోన్తో సహా, మన ఉక్కు ఫ్యాక్టరీతో సహా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ మా నాయకులతో మాట్లాడి పునర్వసతిగా చట్టం అంశాల గురించి ప్రజలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం.